ఆల్రెడీ మనకు తెలుసు, పిల్లలంతా మీకు పాత వాళ్ళంతా తెలుసు. మీరు కూడా 10th ఏ విధంగా అయితే మార్క్స్ తెచ్చుకున్నారో రేపు ఇంటర్మీడియట్లో దీనికన్నా బెటర్ మార్క్స్, ఇంకా మంచి మార్క్స్ 10th తగ్గినా దాన్ని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్లో ఇంకా మంచి మార్క్స్ స్కోర్ చేయండి. ఒకటి టాలెంట్ అనేది ఏ సందర్భంలో ఎక్కడ ఇదవదు, ఒకనొక సందర్భంలో తగ్గినా మనం ఫైనల్ అంతిమ విజయం అనేది పొందుతాం. కాబట్టి ఎవరు నీ తలరాతిని ఎవరు మార్చలేరు, నీ చేతిలో ఉంటుంది. భగవంతుడు నీకు ఒక వరం ఇచ్చాడు. నేను కొన్ని సందర్భాలు చెప్తుంటా, అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడుతుంది. లేచినోడు ధన్యుడు, లేలేదా వాడు దరిద్రుడు అయిపోతాడు. దరిద్ర దేవత మాత్రం లేచేంత వరకు నేను తలుపు తడతానే ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం స్టూడెంట్స్లో మీరు గమనించండి, హాలిడే వచ్చింది, మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. హాలిడే వచ్చింది, సాయంత్రం ఎగ్జామ్ ఉంది, మనకుంటారు అందరూ ఫ్రెండ్స్, చెప్పుకుంటాం ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంతా 7 నుంచి 8 దాకా కట్టుకుంటాం ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఆ రోజు ఇంతమంది స్నేహితుల్లో ఒక్కడన్నా ఫోన్ చేసో లేదా ఇంటికి వచ్చో, ఈ సబ్జెక్ట్లో డౌట్ ఉందిరా, సాయంత్రం ఎగ్జామ్ ఉన్నా, చదువుకున్నావు, ఇది 1 గంట చదువుకున్నావురా అని ఎంతమంది అడుగుతారు. గ్రౌండ్లో నన్ను వచ్చేయరా, మొత్తం వచ్చేస్తున్నాం అందరమా. ఈరోజు టికెట్లు కూడా డబ్బులు ఉన్నాయి, మొత్తం అందరూ మీ ఇంట్లో నువ్వు చెప్పురా, మా ఇంటికి వచ్చి చదువుకున్నావు, నేను మీ ఇంట్లో ఉన్నాను చెప్పండిరా. అమ్మాయిలు కూడా టైం దొరికింది, పూర్ణిమ ఫ్యాన్స్ నుంచి కాశీ పెట్టకుండా జనరల్గా ఇవే చేసే. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఫ్రెండ్స్లో మనం మంచి మార్గంలో చెప్పేవాడే ఫ్రెండ్, అదొకటే గుర్తుపెట్టుకోవాలి. వినాయక చవితి పండుగకి రంగులు పూసుకొని ఎగరదాం, జాతరలో పూనకం వచ్చేటట్టు ఎగరదాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన మన జీవితాల్లో హీరోలు ఎవరన్నా ఉన్నారంటే అమ్మా నాన్నే జన్మనిచ్చారు, ఎవరు ఉండరు అన్నా. ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, నీకు నోట్బుక్కే కావాలి నాయన, ఎవరు ఇస్తారు నీకు? ఫ్రెండ్ ఇస్తాడా? నాన్న కష్టపడిన డబ్బులు అది నీకు ఉపయోగపడతాయి. కానీ నా ఫ్రెండు నేను కాలేజ్ జరగకపోతే నేను కూడా మానేస్తాను, ఆ అన్నం తినకపోతే నేను 3 రోజులు తిన్నాను, నేను ఫోన్ చేసి విషయం చెప్పకపోతే ఊరు వదిలేసి వెళ్ళిపోతాను. ఎవరికి ఎవరు ఉండరు, ఒకటే ఉంటుంది. మనకు మంచి చెప్పేది ఒకటి, చదువుకునే చోట టీచర్లు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వీళ్ళే మంచి చెప్పేది, ఇంకెవరు ఉండరు. ఇంకోటి ఫ్రెండ్స్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు, ఫ్రెండ్ మాత్రమే ఉంటారు. కాకపోతే ఒకటి, వాళ్ళల్లో మంచి ఫ్రెండ్ ఉంటాడు, చెడ్డ ఫ్రెండ్ ఉంటాడు. అది ఎవరనేది నీకు తెలియాలి. మన చదువు పరంగా మనకి ఎవరు ఉపయోగపడుతున్నారు, మనం చెడగొట్టడానికి ఎవరు ఉపయోగపడుతున్నారు. నువ్వు ఎప్పుడైతే నేను మిస్యూజ్ చేస్తుంటావు చూసావా, వాళ్ళ కానీ నువ్వు తప్పించుకున్నావంటే నువ్వే ఎవరైతే నిన్ను మిస్యూజ్ చేసి ఈరోజు తిరగదావరా, సినిమా పోదావరా, చాటింగ్ చేసుకుంటావరా, ఇలాంటి మాటలు ఎవరైతే చెప్తారో ఓడే నీ ఫస్ట్ శత్రు. ఎనిమి ఎవరంటే ఓడిని బ్లాక్ చేశారు. చదువు పరంగా ఈరోజు ఈ క్వశ్చన్ చదువుతాం, రేపు ఇన్ని మార్క్స్ స్కోర్ చేయాలి, 50కి 40 వచ్చారా, రేపు 48 రావాలి, 49 రావాలి, 50 రావాలి, ఉండమని పంపిస్తాను. అంకుల్ 5 minutes అంటుండండి, పంపించేస్తాను. ఓకే శివ అలీ ఉన్నాడా?